నైటీ తోటి అయితే టాప్ కుట్టుకున్నాం. అయితే మన దగ్గర ఉన్న ఒక నైటీ తీసుకొని దానికి మనకు మంచిగా సెట్ అయిన ఒక టాప్ తీసుకొని నైటీని టాప్ని 4 వరుసలు మడిచి ఒకదానిపైన ఒకటి పెట్టుకున్న తర్వాత మనము టాప్ అయితే ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ సహాయంతో మంచిగా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ గల్లా వేరే పెట్టుకోవాలనుకుంటే పైన పార్ట్ కింద పార్ట్ వేరేగా కట్ చేసుకోవాలి. కొంచెం రిస్క్ అన్నమాట. నేనైతే చుట్టుపక్కల కట్ చేయకుండానే చేసిన కాబట్టి నేనైతే రౌండ్ గల్లనే పెట్టేసిన. పెద్ద రిస్క్ ఎందుకు, డైలీ యూజ్ పర్పసే కదా అన్నట్టుగా. మంచి కలర్ ఉండి మంచి ప్యాంటు ఉండి ఫ్లవర్స్ ఉండి మంచి ఉన్నది నైటీ అయితే టాప్ లాగా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఈజీగా టాప్ అయిపోతుంది. అయితే టాప్ లాగా యూజ్ కాకుండా వెలిసిపోయిన క్లాత్ అయ్యేది ఉంటే లోపల పెట్టుకోట్లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నైటీ లోపల మనము పెట్టుకోట్లాగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది హ్యాండ్స్ లేకుండా. నేనైతే ఈజీగా అలా కట్ చేసుకున్న తర్వాత మన గల్ల పార్ట్ ఉంటుంది కదా, దాన్ని అంతకుముందు డబ్బా గల్ల ఉండే దాన్ని తీసేసి రౌండ్గా చేసేసి దాన్ని మళ్ళీ రీయూజ్ చేసేసిన అన్నమాట. వేరే క్లాత్ అయితే ఏం వాడలేదు. మొత్తం దీని క్లాత్ దీనికే వాడిన. రీయూజ్ చేసేసి మంచిగా ఇలా గల్లకు పెట్టేసి కుట్టి ఉల్టాయించుకొని మళ్ళీ పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకున్నాం. మీరు మంచి క్లాత్ అయ్యేది ఉంటే డిజైన్ ఉన్న క్లాత్ మీరైతే క్యాన్వాస్ వేసుకోండి. బక్రం అన్న క్యాన్వాస్ అన్న ఏదైనా మందంగా ఉన్న క్లాత్ తోటి కుట్టుకుంటే గల్లా అనేది స్టిఫ్గా మంచిగా ఉంటుంది. మన రెడీమేడ్ లాగా కనిపిస్తుంది. మనం ఇంట్లో ఉన్న లెగ్గిన్ తోటి ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. చూసినారు కదా ఎంత బాగా వచ్చిందో. దీనికైతే డిజైన్ ఉంది కదా, దీని డిజైన్ కూడా మనం యూజ్ చేసుకుందాము అన్నట్టుగా బ్యాక్ పార్ట్కి అలా మలిచి కుట్టేసినాం. మలిచి కుట్టేసిన తర్వాత అది కొంచెం డిజైన్ లాగా ఉంది కాబట్టి అది ఫ్రంట్ పార్ట్కి అయితే వేసినాం. ఫుల్ వీడియో చూడండి ఎలా వేసాను అనేది మీకు కూడా అర్థమవుతుంది. అయితే దీని పైన జిప్ పార్ట్ మదర్ నైటీ అన్నట్టు ఇది జిప్ పార్ట్స్ అయితే నేను వేస్ట్ చేయలేదు. ఒక బ్యాగ్ అయితే కుట్టి అప్లోడ్ చేసిన వీడియో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. బ్యాక్ జిప్ ఫెయిల్ అయితే దీని జిప్పులు దానికి వేసేసి బ్యాగ్ అయితే స్టిచ్ చేసేసిన. మన ఇంట్లో వేస్ట్ అయ్యేదంటూ ఏమీ ఉండదు నాకు తెలిసి. ఏదైనా కూడా యూజ్ అవుతుంది. గల్లకి మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి డిజైన్ వచ్చిన వాటికి. నేనైతే మధ్యలో మార్కింగ్ చేసుకొని మధ్యలోంచి అటొకసారి ఇటొకసారి కుట్టేస్తాను. ఎందుకంటే ఎక్కువలు తక్కువలు రాకుండా ముడత రాకుండా మంచిగా వస్తుంది. హ్యాండ్స్ కూడా నేను ఇట్లానే స్టిచ్ చేస్తాను. ఎక్కువలు తక్కువలు రాకుండా కరెక్ట్గా అయితే వస్తుంది. ఈ డిజైన్ మధ్యలోకి జిప్పు నేను అట్లనే ఉంచి కట్ చేసిన కదా, దాని మీద నుంచి అయితే అది కనిపించకుండా ఈ డిజైన్ వచ్చేలాగైతే కుట్టిన నేను. మధ్యలో కట్స్ అయితే పెట్టుకోవాలి. ఏ గల్ల కుట్టినా కూడా మనము కట్స్ పెట్టుకుంటేనే అది మంచిగా రౌండ్ తిరుగుతుంది. మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేసుకొని మధ్యలోకి మడిచి, ఇది కొంచెం వేరే క్లాత్ కదా, దాన్ని మన ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవాలి. నేనైతే ఇది మంచిగానే ఉంది కదా డిజైన్, దాన్నే సెట్ చేసేసి కట్ చేసిన. మీరు ఏదైనా లైస్ ఉంటే దాని చుట్టూ వేసుకుంటే ఇంకా లుక్ వస్తుంది డ్రెస్కి. ప్రిన్స్ కట్ అయితే నేను కట్ చేయకుండా మార్కింగ్ అయితే వేసుకొని దానిపై నుండి స్టిచ్చింగ్ చేసేసిన. కట్ చేయను నేను. బ్లౌజ్లకు కానీ దేనికైనా కూడా కొంచెం డిఫరెన్స్ ఏమి ఎక్కువ ఏర్పడదు. కట్ చేసి కుట్టాలంటే కొంచెం టెన్షన్ అనిపిస్తుంది కదా, కుదిరితేలో కుదరదో అని. మళ్ళీ ఇట్లా కుదరకున్నా కూడా మనం ఈ కుట్టిప్పేసుకొని మళ్ళీ అయితే స్టిచ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా కుట్టి వేసుకుంటే ప్రిన్స్ కట్కి. నేనైతే ఎక్కువసార్లు ఇలాగనే కుడతాను. నావైతే వేరే వాళ్ళైతే కట్ చేసే కుడతా, కానీ నా వరకు మాత్రం ఇట్లానే కుట్టేసుకుంటా. ఎందుకంటే ఒకవేళ మనకు మార్కింగ్ అనేది కరెక్ట్ రాకుంటే కుట్ట అనేది విప్పి మళ్ళీ వేసుకోవచ్చు. కట్ చేసినాం అనుకోండి అది మళ్ళీ సెట్ చేయరాదు. అందుకోసమని ఇలాంటి ఆప్షన్ కూడా ఉంటుంది. ఇట్లా మనం స్ట్రైట్గా వేసుకున్న తర్వాత మళ్ళీ చెయ్యి సైడు ఇట్లా రౌండ్గా తిరుగుతుంది కదా ప్రిన్స్ కట్ అనేది, అట్లా మనం గీసుకోవాలి ముందే. ఆ గీత పైనుండే మనం కుట్టుకుంటూ వెళ్ళినామంటే సరిగ్గా వచ్చేస్తారు. హ్యాండ్స్ కూడా నైటీ అలానే కట్ చేసి నేను కొంచెం తక్కువ పడితే అతికించుకున్నా. ఇప్పుడైతే బాడీ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. బాడీ పార్ట్కి కింది పార్ట్కి మధ్యలో ఒక టిక్ పెట్టుకోవాలి. కింది పార్ట్ విడివిడిగా వేసేసుకుందాము. అదైతే నేను కుట్లిప్పుకున్నాం మధ్యలో. ఇది కాటనే కాబట్టి మనం ఫ్రిల్స్ ముందే మడుచుకున్న తర్వాత ఒక కుట్టు ఇక్కడ నుండి అక్కడికి వేసుకుంటే సరిపోతుంది. 3 కుచ్చులు ఇటు మలవండి, 3 కుచ్చులు అటు సైడ్ మలవాలి. మంచిగా వస్తుంది అప్పుడు మధ్యలో నుంచి. నేనైతే ముందుకి వెనకకి అలానే కుచ్చులు అయితే పెట్టేసుకొని డబుల్ స్టిచ్ అయితే వేసేసుకున్నా. మా చిన్నోడైతే అటు ఇటు రన్నింగ్ చేస్తాడు. ఎన్నిసార్లు రన్నింగ్ చేసిండో ఎవరన్నా గుర్తిస్తే చెప్పండి కామెంట్లలో.
సైడ్కి అయితే మనం ఇక ఎంత క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఏమి ఉంచలేదు కాబట్టి ఉన్న క్లాత్ మొత్తం కింది పార్ట్ అయితే కొంచెం కూడా కట్ చేయలేదు. ఉన్న కుట్లు ఇప్పేసుకొని దాన్ని యథావిధిగా అలానే చేసుకున్నాను, ఎందుకంటే గేరా తగ్గుతుంది మళ్ళీ మనం కటింగ్ చేస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్.